నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను చక్రి. అమెరికాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన కొనసాగుతుంది. న్యూయార్క్లో ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల వేళ ఒక్కసారిగా అంతర్జాతీయ దౌత్య రాజకీయం హీటెక్కింది. యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్స్ పేరుతోటి 5,000 మందితో ఆర్ఎస్ఎస్ సభ జరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని ఏకం చేయడానికి మోహన్ భాగవత్ గ్లోబల్ టూర్ చేపట్టారు. అయితే ఆయన పర్యటన పైన భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. హిందూ సమాజాన్ని జాగృతం చేస్తున్నామని జాతీయవాదులు చెబుతుంటే, మైనారిటీలపై విద్వేషం చిమ్ముతున్నారంటూ ప్రజాస్వామికవాదులు మండిపడుతున్నారు. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్ సభ పైన ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈవెంట్ ప్రారంభం కాకముందే న్యూయార్క్ మేయర్ మామ్దాని చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఆయన తీరుపైన హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. బాధ్యతాయుతమైన మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడడం బాధాకరమైన అంశం. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఘర్షణలకు దిగొద్దని హిందూ అమెరికన్ ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది. అలాగే పౌర హక్కులకు రక్షణ కల్పించాలని న్యూయార్క్ మేయర్ మామ్దాని కోరారు. ఇక మాడిసన్ స్క్వేర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, సేవ్ అమెరికా ఫ్రమ్ హిందుత్వ, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, దళిత్ సాలిడారిటీ ఫోరం వంటి సంస్థలు సిద్ధమవుతున్నాయి. మోహన్ భాగవత్ వీసాను రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ను అంతర్జాతీయ మత స్వేచ్ఛపైన అమెరికా కమిషన్ కోరింది. మతపరమైన మైనారిటీలపైన ఆర్ఎస్ఎస్ సభ్యులు హింసాత్మక దాడులకు పాల్పడ్డారని యుఎస్సిఐఆర్ఎఫ్ ఆరోపించింది.